గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు. మనోబలం విజయాన్ని ప్రసాదిస్తుంది. ఏ పని చేస్తున్నా అందులో స్పష్టత అవసరం. స్పష్టమైన భావజాలంతో ముందుకు సాగాలి. చెడు ఊహించకుండా ధర్మ మార్గంలో మీ కర్తవ్యాలను మీరు మొదలు పెట్టండి. దేనికి వెనకడుగు వేయొద్దు. ధైర్యం శక్తిని ప్రసాదిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విజయం కోసం కృషి చేయండి. సాధన ఎంత బాగా చేస్తే ఫలితం అంత అద్భుతంగా ఉంటుందని గమనించండి. ప్రయత్నం లేకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. సరైన ప్రయత్నము, ప్రణాళికల ద్వారానే మంచి జరుగుతుంది. అలాగే నిరంతర కృషి, సాధన అవసరం. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. సందర్భానుసారంగా వ్యవహరించండి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు. వాగ్వాదాలకు అవకాశం కల్పించకండి. తోటివారితో శాంతంగా వ్యవహరించండి. బుద్ధి బలంతో పనిచేస్తే వ్యాపారంలో విఘ్నాలను అధిగమించవచ్చు. సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? కర్కాటక రాశి వారు సూర్యుణ్ణి దర్శించడం మంచిది. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం, నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.